సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మంచినీళ్లు బాగా తాగాలని మనకు తెలుసు. మగవారైతే రోజుకి 3.5 లీటర్లు, ఆడవారైతే 2.5 నుంచి 3 లీటర్లు పనిచేసే విధానాన్ని బట్టి తాగాలని కూడా తెలుసు. ఈ ఎండాకాలంలో అయితే నీళ్లు ఖచ్చితంగా తాగాలని, లేదంటే చెమట అయిపోయి వడదెబ్బ తగులుతుందని కూడా బాగా తెలుసు. కానీ నీళ్లు ఎలా తాగాలో తెలుసా? ఎలాగైతే భోజనాన్ని ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు తినమో, మంచినీళ్లను కూడా ఎలా పడితే అలా తాగకూడదు. మంచినీళ్ల నుంచి అన్ని రకాల లాభాలు పొందాలంటే ఒక పద్ధతిలో తాగాలి. ఆయుర్వేదం చెప్తున్న ఆ పద్ధతి ఏంటో తెలుసుకుందాం. నీళ్లు కూర్చుని తాగాలి, నిలబడి కాదు. ఇదే పద్ధతి ఇస్లాంలో కూడా ఉండటం విశేషం. మంచినీళ్లు నెమ్మదిగా తాగాలి. ఒకే పట్టులో గుటుక్కుమంటూ ఆదరాబాదరాగా తాగకూడదు. సాధ్యమైనంత వరకు గోరువెచ్చని నీటిని తాగాలి. దంతాలను దెబ్బతీసే చన్నీళ్లు కాదు తాగాల్సింది. దాహం వేసినప్పుడే నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల ఒంట్లో నీటి శాతం బ్యాలెన్స్ తప్పదు. కొందరు హద్దులు మీరి మరీ తాగుతారు. మీరు నీళ్లు కరెక్ట్ గా సరైన మోతాదులో తీసుకుంటే మీ మూత్రం యొక్క రంగు స్వచ్ఛంగా ఉంటుంది. అలా కాకుండా పసుపు రంగులో వస్తే మీరు సరిగ్గా నీళ్లు తాగట్లేదని అర్థం. మీరు డీహైడ్రేట్ అయి ఉన్నారు. పెదాలు ఎండిపోతే కూడా మీరు నీళ్లు తక్కువగా తాగుతున్నారని అర్థం. పై 2 సందర్భాలలో నీటి కొరతని అర్థం చేసుకుని నీళ్లు బాగా తాగాలి. అలాగే ఉదయాన్నే నీళ్లు తాగాలి. భోజనానికి అరగంట నుంచి గంట ముందు నీళ్లు తాగాలి. అలాగే భోజనం పూర్తయిన తర్వాత ఇదే గ్యాప్ మెయింటైన్ చేయాలి. భోజనం చేస్తుండగా ఎక్కువగా నీరు తాగకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.